వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ బిట్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, ది ఏరియా ఆఫ్ ది సెక్టర్ యాంగిల్ థీటా ఈక్వల్ టు థీటా కోణము గల సెక్టర్ వైశాల్యం. ఆప్షన్ ఏ థీటా బై 180 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఆప్షన్ బి theta by 360 into pi r square. Option C theta by 360 into 2 pi r. Option D theta by 360 into pi r. దీనికి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి ది ఏరియా ఆఫ్ సెక్టార్ యాంగిల్ థీటా ఫార్ములా అడిగారు. ది ఏరియా ఆఫ్ సెక్టార్ విత్ ది సెంటర్ యాంగిల్ థీటా ఈక్వల్ టు థీటా బై 360 into pi r square. Second question, find the area of the sector of a circle with radius 4 cm and of angle 30 degrees. Use pi equal to 3.14. 4 సెంటీమీటర్ల వ్యాసార్థం కోణం 30 డిగ్రీల గల వృత్త త్రిజ్యాంతర వైశాల్యమును కనుగొనండి. పై ఈక్వల్ టు 3.14గా తీసుకోండి. ఆప్షన్ ఏ 4.19 centimeters. Option B 8.19 centimeters square. Option C 4.19 centimeters square. Option D 8.19 centimeters. దీనికి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి ఏరియా ఆఫ్ సెక్టర్ అడిగారు. ఆ సర్కిల్కి రేడియస్ 4 centimeters, రేడియస్ ఆర్ ఈక్వల్ టు 4 centimeters, and the angle theta equals to theta equal to 30 degrees. Area of the sector equal to theta by 360 into pi r square. Theta equal to 30 degrees by 360 into pi 3.14 తీసుకోని చెప్పారు into r square. R equal to 4 centimeters, that equal to 4 into 4. 30 ones 12, 4 ones 3s, that equals to 1.56 by 3 equal to 4.19 centimeter square. Area of a sector equal to 4.19 centimeter square. Third question, the length of the minute hand of a clock is 14 centimeters. Find the area set by the minute hand in 5 minutes. Pi equal to 22/7. ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు పొడవు 14 సెంటీమీటర్లు అయిన 5 నిమిషాల ముళ్ళు ఆవరించే ప్రదేశ వైశాల్యం కనుగొనండి. పై ఈక్వల్ టు 22/7. ఆప్షన్ ఏ 154/3 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ బి 154 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ సి 134/3 centimeter square. Option D 134/7 centimeter square. దీనికి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో ఒక క్లాక్ 5 minutes మినిట్ హ్యాండ్ 5 minutes జరిగినప్పుడు కవర్ చేసే ఏరియా ఎంత అడిగారు. ఆ మినిట్ హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఇక్కడ రేడియస్, దట్ ఆర్ ఈక్వల్ టు 14 centimeters. theta equal to క్లాక్లో మినిట్ హ్యాండ్ 5 minutes ఉన్నప్పుడు అక్కడ చేసే యాంగిల్ 30 degrees. అంటే ఒక మినిట్లో చేసే యాంగిల్ 6 degrees. 5 minutes కాబట్టి ఇంటూ 5, సో 30 degrees. సెక్టార్ ఫార్ములా ఈక్వల్ టు
theta by 360 area equal to theta by 360 into pi r square. Theta 30 degrees by 360 into 22 by 7 into r square. 14 into 14. Ones 12. 7 ones 2. 1 6. 3. 22 into 7 equal to 154 by 3. 154 by 3 centimeters square. Area swept by the meat hand in 5 minutes is 154 by 3 centimeters square. Fourth question. A chord of a circle of radius 10 centimeters subtends a right angle at the center. Find the area of corresponding minor segment. 10 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తము యొక్క ఒక జ్యా కేంద్రం వద్ద లబ్ధ కోణం చేయుచున్నది అయిన సంబంధిత అల్పవృత్త ఖండము వైశాల్యం కనుగొనండి. ఆప్షన్ ఏ 23.5 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ బి 24.5 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ సి 26.5 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ డి 28.5 సెంటీమీటర్ స్క్వేర్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి రేడియస్ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇది రేడియస్, ఇది కార్డ్. ఈ మైనర్ సెగ్మెంట్ ఏరియా అడిగారు. గివెన్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఇక్కడ సెక్టార్ యాంగిల్ 90 డిగ్రీస్, యాంగిల్ థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఈ మైనస్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఈ సెక్టార్ ఏరియా నుండి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి. ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా సెక్టార్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ OAB ఏరియా. Area of the sector equal to 3 theta by 360 into pi r square minus area of triangle equal to half into base into height. Theta equal to 90 degrees by 360 degrees into pi equal to 3.14 into r square. 10 into 10 minus half into base is మనం 10 ఇది అనుకుంటే 10 into height ఇది అవుతుంది. అది కూడా 10. 91s 94s that equal to 3.14 into 100. 340 by 4 minus 2 ones 2 5s. 5 into 10 50. 314 by 4 equal to 78.5 minus 50. That equal to 28.5 centimeter square. The area of minor segment equal to 28.5 centimeter square. Fifth question. In a circle of radius 21 centimeters, an arc subtends an angle of 60 degrees at the center. Find the length of the arc. 21 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తంలో ఒక చాపము
కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణము చేయుచున్నది. అయిన చాపం పొడవు కనుగొనండి. ఆప్షన్ ఏ 21 సెంటీమీటర్స్, ఆప్షన్ బి 22 సెంటీమీటర్స్, ఆప్షన్ సి 28 సెంటీమీటర్స్, ఆప్షన్ డి 30 సెంటీమీటర్స్. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ద ఆర్క్ అడిగారు. ది ఆర్క్ మేడ్ ది యాంగిల్ 60 degrees at the center. Radius equal to 21 centimeters. Given that radius r equal to 21 centimeters, angle theta equal to 60 degrees. Length of an arc equal to theta by 360 into 2 pi r. Theta equal to 60 degrees by 360 degrees into 2 into pi equal to 22 by 7 r 21. 61 6 66 360. 2 in 2 ones 2 3 6 3 ones 3 sevens 7 ones 7. 22 centimeters. The length of the arc equal to 22 centimeters. Sixth question. A chord of a circle of radius 12 centimeters subtends an angle of 120 degrees at the center. Find the area of the corresponding segment of the circle. Pi equal to 3.14 and root 3 equal to 1.73. 12 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క ఒక జ్యా కేంద్రం వద్ద 120 degrees కోణం చేయుచున్నది. అయిన సమంత జ్యా ఏర్పరిచే వృత్తఖండ వైశాల్యము కనుగొనుము. పై ఈక్వల్ టు 3.14 మరియు రూట్ 3 ఈక్వల్ టు 1.73. ఆప్షన్ ఏ 66.44 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ బి 77.44 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ సి 55.44 సెంటీమీటర్ స్క్వేర్, ఆప్షన్ డి 88.44 సెంటీమీటర్ స్క్వేర్. దీనికి ఎక్స్ప్లెనేషన్. మనకి దీని ఏరియా కనుక్కోమని అడిగారు. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 12 సెంటీమీటర్స్. ఈ కార్డ్ అనే సెంటర్ కి మేడ్ చేసే యాంగిల్ 120 degrees. గివెన్ రేడియస్ r equal to 12 centimeters, angle theta equal to 120 degrees. ఈ ఏరియా కనుక్కోవాలంటే ఈ సెక్టర్ ఏరియా నుండి ఈ ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి. ముందు సెక్టర్ ఏరియా కనుక్కుందాం. ఏరియా ఆఫ్ సెక్టర్ ఈక్వల్ టు థీటా బై 360 degrees into pi r square. Theta equal to 120 degrees by 360 degrees into 3.14 into r square. 12 into 12. 120 ones, 3 ones, 3 fours, 12. 3.14 into 48. 150.72 centimeter square. Area of triangle OAB equal to half into base into height.
ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకుందాం. అప్పుడు ఇక్కడ 90 degrees యాంగిల్ ఇది 120 బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 60 degrees, ఇక్కడ కూడా 60 degrees వస్తుంది. ఇక్కడ దీన్ని అని పెట్టుకుందాము. ఇక్కడ sin 60 కనుక్కుంటే మనకి ఏఎం ఎంత తెలుస్తుంది. sin 60 ఈక్వల్ టు sin 60 అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ ఇక్కడ ఇది 12 centimeters, ఆపోజిట్ ఏఎం బై హైపోటెనస్ 12. sin 60 అంటే మనకు తెలుసు 1/√3/2 ఈక్వల్ టు ఏఎం బై 12. ఏఎం ఈక్వల్ టు 6√3 అవుతుంది. 2 1s 2 6 క్యాన్సిల్ అవుతుంది. ఏఎం ఈక్వల్ టు 6√3 వచ్చింది. మనకి ఏబి అప్పుడు ఏబి ఈక్వల్ టు 2 × 6√3 అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టర్ తీసుకున్నాము. ఏబి ఈక్వల్ టు 2 × 6 12√3 centimeters. మనం ఇప్పుడు ఈ హైట్ ఎంత కనుక్కోవాలి. హైట్ కనుక్కోవడం కోసం మనం cos 60 తీసుకుందాం. cos 60 ఈక్వల్ టు cos 60 అంటే మనం అడ్జసెంట్ బై హైపోటెనస్, అడ్జసెంట్ ఈక్వల్ టు ఓఎం బై హైపోటెనస్ 12 centimeters. cos 60 అంటే మనకు తెలుసు 1/2, ఓఎం తెలీదు 12, ఓఎం ఈక్వల్ టు 2 1s 6 క్యాన్సిల్ పోతుంది. ఓఎం ఈక్వల్ టు 6 హాఫ్ ఇంటూ బేస్. ఇక్కడ మనకు తెలుసు దీని యొక్క బేస్ 12√3 ఇంటూ హైట్ 6 centimeters. 2 1s 2 3s క్యాన్సిల్ పోతుంది. 12 × 3 36√3 centimeter square. ఇక √3 వాల్యూ 1.73 అని ఇచ్చారు. 36 × 1.73 ఈక్వల్ టు 62.28 centimeter square. మైనర్ సెగ్మెంట్ ఏరియా equal to 1 area of sector minus area of triangle OAB. Area of sector equal to 150.72 centimeter square minus 62.28 centimeter square. మనం మైనస్ చేస్తే 88.44 centimeter square. The area of minor segment equal to 88.44 centimeters square. Seventh question. A car has 2 wipers which do not overlap. Each wiper has a blade of length 25 centimeters sweeping through an angle of 115 degrees. Find the total area cleaned at each sweep of the blades. ఒక కారు అద్దంపై ఒకదానికి ఒకటి ఆధ్యారోహణం కాని 2 వైపరులు ఉన్నాయి. 25 సెంటీమీటర్ పొడవు గల ప్రతి వైపరు 115 డిగ్రీల కోణంతో తుడవగలదు. 2 వైపర్లు ఒకసారి తుడిచినా అవి శుభ్రపరిచే ప్రదేశ వైశాల్యం కనుగొనము. ఆప్షన్ ఏ 1,58,125/126 centimeters square. Option B 2,14,825/126 centimeters square. Option C 1,47,115/126 centimeters square. Option D 1,58,125/26 centimeters square. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో 25 సెంటీమీటర్స్ ఉన్న ఒక వైపర్ 115 degrees
క్లీన్ చేసిన అడిగారు. 2 వైపర్స్ 115 degrees ఎంత క్లీన్ చేస్తుంది అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ గివెన్ రేడియస్ r equal to 25 centimeters, angle theta equal to 115 degrees. మనం కనుక్కోవాల్సింది ఏరియా క్లీన్డ్ బై 2 వైపర్స్. టూ వైపర్స్ కాబట్టి 2 into is of sector formula theta by 360 degrees into pi r square, that equal to 2 into theta equal to 150 degrees by 360 degrees into 22 by 7 r square equal to 25 square. Then 25 into 25 అని రాసుకోవచ్చు. 2 1s are 2 180s. దీన్ని 5తో క్యాన్సిల్ చేస్తే 36, ఇది 23 అవుతుంది. ఇలాగే ఈ రెండింటిని 2తో క్యాన్సిల్ చేస్తే 11/18. 18 into 7 equal to 126. దీన్ని అంతా సింప్లిఫికేషన్ చేస్తే మనకి 158,125 centimeters square వస్తుంది. The area cleaned by 2 wipers equal to 158,125 by 126 centimeters square. Thank you. Yours Twin Study Circle.